ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున అందరికీ వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఫిలిప్పీలు 4వ పత్రికలో ఈ యొక్క 6వ వచనం చూస్తే దేవుడు ఏమన్నాడంటే, అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీలకు ఏమన్నాడంటే, దేని గురించి చింతించకుడి, మరి ప్రతి విషయంలో ఎలా ఉండాలి, ప్రార్థన విజ్ఞాపములు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయటి. అంటే ప్రార్థనతో దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు ఆయన మన విజ్ఞాపనలు, మన అవసరతలు, అక్కర్తలు దేవుడికి మరి ఆయన ముందు ఉంచినప్పుడు వాటికి దేవుడు మనకి సమాధానకర్తగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉన్నాడు. మన యొక్క డెసిషన్స్ ఒకసారి రాంగ్ ఉంటాయి. అందుకే మన తలంపులు మనం మరి కొన్ని పరిస్థితుల్లో కొన్ని తలంపులు ఎలా ఉంటాయంటే, ఆ యొక్క భయాన్ని తీసుకొచ్చినప్పుడు, అనిస్థితి కదా, ఇన్సెక్యూర్డ్గా ఉన్నప్పుడు ఏం చేస్తాము, మన డెసిషన్స్ చాలా రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ ఉంటాయి మన ఆలోచనలు. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ పౌలు గారు, మీ తలంపులకి దేవుడు కావలుగా ఉండును. కాబట్టి ప్రియులారా, మనము ఏదైనా సరే దేవుని మీద ఆధారపడడం, ప్రార్థనా పూర్వకంగా దేవుని దగ్గర మనం అవి పొందుకున్నప్పుడు అవి మన కీడు నుంచి తప్పిస్తూ ఉంటాయి. లేదంటే మనము ఫెయిల్ అయిపోతూ ఉంటాం, చాలా శ్రమంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మన కళ్ళకి ఒకసారి చాలా మంచిగా అనిపిస్తుంది ఏదైనా సరే, మనం డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ సమయంలో కొన్ని ఒకసారి దేవుడి మీద ఆధారపడం, దేవుని నమ్ముకున్నప్పటికీ, మనం రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నప్పటికీ, వాక్యం చదువుతున్నప్పటికీ కొన్ని భయం అనేది మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఆ యొక్క దిగులు అత్యంత ఉన్నది ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మనం మన సొంత జ్ఞానంతో ఏమైపోతాము, దేవుడిని వదిలేస్తాం. మన సొంత జ్ఞానంతో మనం డెసిషన్ మేకర్గా ఉంటాం. కాబట్టి అది చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. మరి చూసినప్పుడు అది చాలా మంచిదే, మన కళ్ళకి మరి ఎవరికైనా చెప్పినా కూడా అది మంచిదే అనిపిస్తుంది. అయితే అదేం చేస్తుందంటే, అది సాతానుకి దాసోహం చేసే విధంగా ఉంటుంది. ఎలా అవుతుందంటే, లాస్ట్కి ఒక తప్పును బట్టి, మనం చేసే డెసిషన్ బట్టి మనము మళ్ళీ అనేకమైన పాపలు పడడానికి కారణం అవుతుంది. ఈ యొక్క సామెతలు 14వ అధ్యాయం చదువుకుంటే చూడండి, ఇక్కడ ఏముంది, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు, అయితే తుదకది మరణంనకు త్రోవ తీయును. ఏమంటున్నాడు ఇక్కడ సొలొమోను ఏమంటున్నా అంటే, ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకది మరణంలోకి త్రోవ తీయును. చూసారా, దేవుడు సహాయం లేకుండా ఒకసారి మనము సొంత నిర్ణయాలు తీసుకుంటే ఏం చేస్తాయంటే, భయాన్ని బట్టి ఒకసారి తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం, దాని నుంచి ముందు బయటకు వచ్చేయాలని, దాని నుంచి సేవ్ అయిపోవాలనుకుంటాం. అదేం చేస్తుందంటే, అది చిన్నగా ఒక చిన్న మిస్టేక్ని బట్టి ఏమవుతుంది, చిన్న యొక్క తప్పిదాన్ని బట్టి అలా పాపలు పోతా ఉంటాం. ఇంకా అందుకే ఏమన్నాడు, ఇది ఏదైతే బైబిల్లో 2 సార్లు మోర్ దాన్ 1 టైం రాసిందంటే అది హెచ్చరిక, అది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. అందుకే బైబిల్లో చూడండి, ఈ యొక్క 16వ అధ్యాయంలో కూడా కదా, 16వ అధ్యాయంలో చూడండి, అక్కడ కూడా దేవుడు ఇదే విషయం రాసున్నాడు. 25వ వచనం, ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనపడను, అయినను తుదకది మరణంలోకి చేరును. 2 సార్లు రాస్తున్నాడు. అంటే దేవుడు బైబిల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అందుకే దేవుడు ఏమన్నాడు, సమస్త భారం మోయిచున్న వారు ఎవరా, మీరు ఎక్కడ నా ఎదుగు రండి, మీకు శాంతిని సమాధానం ఇస్తారన్నాడు. ఆయన కాడి చాలా సులువైందంట కదా, 11వ అధ్యాయం చివరి వచ్చిన చదువుకుంటే, ఆయన కాడి మత్తయి సువార్తలో ఆయన కాడి చాలా సులువైంది. అంటే అర్థం ఏంటంటే, ఏదన్నా రెండు యొక్క కాడి కాదు, పొలం దున్నేవాళ్ళకి బాగా తెలుస్తుంది. అటుపక్క ఇటుపక్క 2 ఎద్దులు కట్టినప్పుడు అవి దున్నుకుంటా పోతాయి ప్యారలల్గా. అయితే ఒకవేళ కొత్త ఎద్దు ఉన్నప్పుడు ఏం చేస్తాం, దానికి ఒక పక్క ఎక్స్పీరియన్స్ ఉన్న ఎద్దును పెడతాం, ఇంకో సైడ్ మంచి అదే ఎక్స్పీరియన్స్ లేని దాన్ని పెడతాం. అప్పుడు ఇది 2 పక్కలు కట్టేసి ఉంటాం కాబట్టి ఇది ఎట్టపోతే అది కూడా అదే విధంగా పోవాలి. ఆ విధంగా దున్నుకుంటా పోతా ఉంటాం. అంటే దేవుడికి కాడి కింద మనం ఉంటే మనం తప్పిపోకుండా దేవుడు సరైన మార్గంలో తీసుకెళ్తా ఉంటాడు. మరి దేవుడు యొక్క కాడి అనేది చాలా సులువైందంట కదా. అది బరువైంది, మామూలుగా అయితే అది చాలా బరువైంది, చాలా కష్టమైంది దాన్ని దున్నడం. అంటే మెడకి అది కాడి కట్టి ఆ బరువుతో
దాన్ని దున్నుకుంటా పోతాం. అయితే ఇక్కడ ఏమన్నా అంటే నాకు కాడి సిలువ ఏంటంటే దేవుడే మన పక్షంగా ఉంటాడు, జస్ట్ మనము పాత్రలుగా ఉంటాం అంతే. దేవుడు మన పాత్రలుగా వాడుకుంటా ఉంటాడు అది దాంట్లో. మనం జస్ట్ ఆయన సబ్మిట్ చేస్తే మనం ఆయన పాత్రలుగా వాడుకుంటా ఉంటాం. దేవుడే పని చేస్తూ ఉంటాడు, పని అనేది దేవుడే చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ యొక్క వాక్యం మనం చదువుకున్నప్పుడు ఇక్కడ మత్తయి సువార్తలో చింత యావత్తు మరి దేవుడి మీద వేయాలి. దేవుడి వైపు చూసినప్పుడు మనము ఆ యొక్క చింత అనేది మనకి ఉండదు. అయితే ఎందుకు మనము ఎక్కువగా మన జీవితాల్లో భయపడుతున్నాం? ఎక్కువ భయము, చింత, దిగులు ఎందుకు వస్తున్నాయంటే ఎప్పుడైతే మనము దేవుడి మీద ఆధారపడమో అప్పుడే అవి మనకి అవన్నీ ఉంటాయి. క్రైస్తవ జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనది. ఆది కాండంలో మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఆదామవ్వ కదా మన పితరులు, మొట్టమొదటి పితరులుగా ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఆ యొక్క 2వ అధ్యాయంలో చదువుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే 16వ వచనంలో ఏమన్నాడంటే నీ దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం నువ్వు నిరబద్ధంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డ తెలివినిచ్చి వృక్ష ఫలము తినకూడదు, నువ్వు వాటిని తినమని నిశ్చయంగా చచ్చేదామని నన్ను ఆజ్ఞాపించాను. అయితే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఇక్కడ ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? 3వ వచనంలో చదువుకుంటే, 3వ అధ్యాయంలో మళ్ళీ చదువుకుంటే అక్కడ ఆ యొక్క సాతాను యొక్క ప్రేరేపణ బట్టి వాళ్ళు ఏం చేశారు? ఆ యొక్క పండుని, ఏ పండు తినొద్దు అన్నారు, ఆ పండు తిన్నారు. ఆ పండు తిన్న తర్వాత వాళ్ళకి ఏమైంది? ఈ యొక్క 3వ వచనంలో చూడండి, 7వ వచనంలో, 3వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడాను, వాళ్ళు దిగంబరులను తెలుసుకొని కదా అంజూరం కూర్చోటంలో తమ చేసుకొని వాళ్ళు ఏం చేశారు? ఇంకా యెహోవా స్వరముని దేవుడు ఎదురుకు రాకుండా చెట్ల మధ్య దాక్కొనగా. మనం ఎప్పుడు భయపడతాము, ఎప్పుడు దాక్కుంటామంటే క్రైస్తవ జీవితంలో దేవుడిని నమ్ముకొని మారు మనసు పొంది రక్షణ పొంది ఎప్పుడు మనం దేవుడికి దాక్కోవాలనుకుంటామంటే పాపం చేసినప్పుడు మనకి హెల్ప్లెస్గా ఉంటాం. దేవుని కూడా అడగలేం. ఒక్కోసారి దేవుని దూరంగా పెట్టేస్తాం. ఇంకా ఒకసారి పాపంలో పడిపోయామంటే అందుకే సాతాను ఇప్పుడు ఏదో చూస్తూ ఉంటుంది అవకాశం కోసం. ఇప్పుడు పాపంలో పడేస్తామో దేవుడితో మనకున్న రిలేషన్ అనేది దూరం అయిపోద్ది. మనతో దేవుడు నడుస్తూ ఒకసారి దేవుడు దూరం అయిపోయినప్పుడు సాతాను పని చాలా సులువు అయిపోతూ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేశాడు దేవుడు? మరి ఆ పండును తినొద్దు అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఆ పండుని ఎప్పుడైతే తిన్నారో ఆ యొక్క పాపంలో వాళ్ళు పడిపోయారు. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఆ పండులో ఏం లేదండి. కాకపోతే దేవుడు గాడ్ వాంట్ టు టెస్ట్ యు. దేవుడు ఎప్పుడు మనని బ్లెస్ చేస్తున్నప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేయలేదండి. ఆదాము ఒంటరిగా ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఆ యొక్క హవ్వని ఏర్పాటు చేసి ఆయన యొక్క పక్కటెంపు ద్వారా ఎప్పుడైతే ఇచ్చాడో ఆ తర్వాత ఆ హవ్వ ద్వారా హవ్వ ఏం చేసింది? ఫెయిల్ అయిపోయింది అక్కడ. అయితే ఇక్కడ హవ్వ తోడిచ్చాడు, తండ్రిగా దేవుడు ఉన్నాడు. అయితే ఇక్కడ ఆదాము ఎవరికి లోబడాలా? ఆయన సృష్టించిన సృష్టికర్తకు లోబడాలా. అయితే ఎవరికి లోబడ్డాడు? హవ్వకు లోబడ్డాడు. ఈరోజు కూడా మన జీవితాల్లో మనకి శ్రమకాలంలో, కష్టంలో ఎంత దేవుడి మీద ఆధారపడతాం. అయితే దేవుడు మన ఆశీర్వదించి మేబీ ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, పిల్లల విషయంలో అవ్వచ్చు, కుటుంబం కట్టే విషయంలో అవ్వచ్చు, ఒక సంతోషకరమైన జీవితం ఏదైనా ఇచ్చినప్పుడు మన అభ్యంతరపరిచేవి మన దేవుడు ఇస్తాడు కదా. అవి అయితే అభ్యంతరపరుస్తాయో, వాటి వల్ల మనకి ఇబ్బంది అనిపిస్తాయో వాటి దాసోహం అయిపోతాం. దేవుడు మనకి ఆల్రెడీ ఇచ్చాడని. దేవుడు ఆవను ఇచ్చాడు ఇక్కడ ఎవరికి? ఆదాముకి. అయితే అవ్వకి కాంప్రమైజ్ అయిపోయాడు, అవ్వకి లోబడిపోయాడు. ఆ యొక్క పండు తీసుకొచ్చినప్పుడు అది వద్దని మనడు దాన్ని తీసివేయలేదు. అయితే ఆ పండును తిన్నాడు. తర్వాత
రెండవదిగా చూస్తే దేవుడు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? దాంకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ ఒంటి మీద ఏమీ లేవు కదా, వీళ్ళు ఎలా ఉన్నారు? దిగంబరులు. అందుకే చూడండి, ఎవరైతే ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతా ఉన్నప్పుడు, మన పాపంలో పడుతున్నప్పుడు మొట్టమొదటి దేవుడు కళ్ళలో చూపిస్తాడు. మంచి మంచి కళలు వస్తున్నాయంటే, సేవకులు, ప్రార్థన మందిరాలు ఇవన్నీ వస్తున్నాయంటే అదొక సింబల్ ఆఫ్ మనం యూఆర్ గ్రోయింగ్ గాడ్, దేవుళ్ళు బాగా ఆత్మీయంగా ఎదుగుతున్నాం అర్థం. అట్లా కాకుండా అపవిత్రమైనవి వస్తున్నాయంటే అర్థం ఏంటంటే నీ హృదయంలో ఉండయి, వాటిని దాపెట్టుకుంటున్నావు, సప్రెస్ చేసుకుంటున్నావు. అంటే సప్రెస్ అంటే ప్రెస్ చేసి పెట్టుకుంటున్నావు. ఎందుకంటే ఓయమ్మ వీటి వల్ల దేవుడు నన్ను దూరం చేస్తాడేమో, నాకేమైనా కష్టం వస్తుందేమో, నా ఆశీర్వాదం పోద్దేమో అని చెప్పి వాడు ఏం చేస్తామో ఆ ఇష్టమే. దేవుడి కంటే నువ్వు ఇష్టపడేది ఏంటంటే అవే. కాబట్టి దేవుడు అటువంటి వాళ్ళ దగ్గర దేవుడు రాలేడు. వాటిని వదిలేయాల. ప్రభా నీకంటే ఇది నాకు ఇంపార్టెంట్ కాదు ప్రభా కదా. అయితే మనం ఎలా ఉన్నామో, సప్రెస్ చేసుకుంటున్నామా, దాపెట్టుకుంటున్నామా? మనం అంతా ఏం చేస్తున్నాం? పాపాన్ని దాపెట్టుకుంటున్నాం, చాలా ఇష్టపడుతున్నాం లోకంలో. ఆ యొక్క లోకంలో ఉన్న, అందుకే దేవుడు ఏమంటాడు? ఇరుకు మార్గం కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, ఇరుకు మార్గము విశాలమైన మార్గం. ఇరుకు మార్గంలోకి రావాలనేది ఏంటంటే ఇది విశాల మార్గం. ఇక్కడ ఉండేది కూడా విశాల మార్గంలో క్రైస్తవులు ఉన్నారు, ఇరుకు మార్గంలో క్రైస్తవులు ఉన్నారు. అయితే దేవుని దగ్గరికి ఎవరు వస్తారంటే ఇరుకు మార్గంలో ఉండేవాళ్ళు. విశాల మార్గం అంటే అవన్నీ వాళ్ళకి ఇష్టమే, వాళ్ళకి అది చాలా ఇష్టం. ఆ విశాల మార్గాన్ని చాలా ఇష్టపడుతున్నారు. కానీ దాన్ని ఏం చేస్తున్నామంటే మనము ఇష్టపడుతున్నాం, కానీ దాన్ని సప్రెస్ చేసుకుంటున్నాం. అంటే కంప్రెస్ చేసి, ప్రెజర్ చేసి కదా, ఒక పైపులో గాలి కొట్టి బాగా ప్రెజర్ చేసి పెట్టుకుంటున్నాం. అయితే ఆ ప్రెజర్ ఏమవుద్ది? ఒకరోజు పెరిగి 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 ఒకరోజు బ్లాస్ట్ అయిపోతాం. అప్పుడు ఏమవుద్ది? ఆ పాపము ఒక్కసారిగా 2 అంతలుగా, 4 అంతలుగా, 8 అంతలుగా ఫుల్ పాపంలో పడిపోతాం. చాలా మంది మరి సాక్ష్యాలు చెప్తున్నప్పుడు నా దేవుళ్ళు ఆత్మీయంగా ఉండాను, నా తర్వాత ఇలా పడిపోయాను, పాపంలో పడిపోయాను అంటే కారణం ఏంటంటే ఆ పాపం ప్రారంభంలోనే దేవుడు చూపించినప్పుడు వెంటనే ప్రార్థనతో దాన్ని మన యొక్క వేరు నుంచి తీసేయాలి. అందుకేమో ఆ యొక్క మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఏమంటారంటే, వీళ్ళు పరిసయ్యులు సద్దకులు అంతా వచ్చేసి బాప్తిసం తీసుకోవడానికి యోహాను దగ్గరికి వచ్చారండి కదా. 3వ అధ్యాయము మత్తయి సువార్త వచ్చినప్పుడు సర్పసంతానం ఆడినాడు దేవుడు, క్షమించండి యోహాను ఆ ప్రవక్త ఏమంటే, సర్పసంతానం మీకు రక్షణ ఇవ్వడానికి ఇది మీకు ఎవరు చెప్పాడు? దీని ద్వారా మీరు అంతా రక్షించబడతారని మీకు ఎవరు చెప్పారు కదా. వాళ్ళెవరు? వారం వారం ఉపవాసాలు ఉండేవాళ్ళు, స్వాత ప్రకటించేవాళ్ళు అండి. వాళ్ళే మీ మామూలు జనం కదా అక్కడికి వచ్చింది. యోహాను అనింది ఎవరినంటే స్వాత ప్రకటించేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు, బాగా డబ్బులు ఇచ్చేవాళ్ళు. అయితే వాళ్ళ హృదయంలో ఏముందంటే అతిశయం ఉంది, పాపం ఉంది, వేషధారణ ఉంది. పైకి చాలా పరిశుద్ధంగా కనిపిస్తా ఉన్నారు, తెల్లని వస్త్రాలు ధరించున్నారు. అయితే వాళ్ళు ఏమన్నాడు? యువర్ ద వైపర్స్ అంటున్నాడు, ఫ్యామిలీ ఆఫ్ వైపర్స్ కదా. సర్పసంతానం, మీకు ఈ రక్షణ మార్గము చెప్పింది ఎవరు? ఇలా ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు కదా. రక్షణ మార్గం రావాలంటే ఆ లోపల ఉన్న దాన్ని తీసేయాలి, తీసివేసి ప్రభుని అడగాల, ప్రభు అని. అందుకే ఆ తర్వాత వచ్చిన ఏమంటున్నాడు యోహాను సువార్తలో? వేరు మరి వేరు మీద గొడ్డలు ఉంచబడింది. అంటే మనం ఎక్కడున్నారంటే చెప్పాను కదా, మన యొక్క పాపము వచ్చినప్పుడు ఆ యొక్క చెడు కొమ్మల మీద పెట్టామనుకో, ఆ కొమ్మలు అంటే ఏంది? వారం రావడం, ప్రార్థన చేయడం, ఏదైనా దేవుడు మంచి వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం వినడం, తర్వాత ఆ రోజుసేపు గన్నీటితో ఏడవడం కదా, ఒక ప్రైజింగ్ చేయడం కదా, బాగా ప్రైజ్ చేస్తారు. అయితే వాక్యాలు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఎంటుకలు లెక్క పూసుకుంటాయి. కానీ సాతాను కూడా ఈరోజు అలాంటి వాక్యాలు, అలాంటి వాక్యం చెప్పేవి కూడా ఉన్నాయి. అయితే దేవుడు మాట్లాడేది ఎంటుకలు లెక్కపుచ్చుకొని ఎగిరేసి ఆ విధంగా ఎగ్జైట్ అయిపోయేసి ఆ రోజు ఏడ్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ పాపం చేసే విధంగా దేవుడి వాక్యం ఉండదండి. దేవుడి వాక్యం ఎలా ఉంటుందంటే, ఒకసారి మాట్లాడితే మనం కన్ఫెస్ అవుతాం ప్రభువు దగ్గర, కన్నీటితో అక్కడే సరిదిద్దుకుంటాం. మళ్ళీ ఆ యొక్క సిచ్యువేషన్, ఆ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ 2 రకాలుగా ఉంది మన యొక్క మారు మనసు. ఎలా ఉందంటే, ఆ రోజుసేపు ఆ యొక్క మంచి మ్యూజిక్, ఆ పాటలు పెట్టినప్పుడు ఆ యొక్క సెంటిమెంట్ని కదా బాగా పండించి
మంచిగా పాటలు పెట్టినప్పుడు, నువ్వు లేకపోతే ప్రభా, నేను లేను ప్రభా, నేను చనిపోతాను ప్రభా, నువ్వే నాకు దేవుడు ప్రభా, నువ్వే నాకు దైవం ప్రభా అని చెప్పేసి బాగా పాటలు పాడి చేతులెత్తి ఏడ్చేసి అయిపోద్ది, అబ్బా హృదయం ఫ్రీ అయిపోద్ది, బయటకు వచ్చేస్తారు, మళ్ళీ మామూలే. అయితే ఇటువంటి మారు మనసు దేవుడికి అక్కర్లేదండి. దేవుడికి ఎటువంటి మారు మనసు కావాలంటే, దేవుడు మాట్లాడినప్పుడు ఆ యొక్క వేరు అనేది, ఆ వేరు మనకుండే ఆ పాపం అనే వేరు దగ్గర గొడ్డలు ఉండాలి. ఎప్పుడైతే గొడ్డలు ఉంటుందో ఏమవుతుంది, అది ఆ వేరు గొడ్డల మీద, గొడ్డలతో ఎప్పుడైతే ఆ వేరు నరుకుతామో ఇంకా ఆ చెట్టు అనేది ఉండదు కదా, చెట్టు అనేది చనిపోతుంది. అంటే మన జీవితంలో కూడా పాపం అనేది ఆ యొక్క యోహాను చెప్పినట్టు, ప్రవక్త అయిన యోహాను చెప్పినట్టు మనం అక్కడ పెట్టుకోవాలి. మరి మన జీవితము ఆ విధంగా ఉందా, లేకపోతే పడుతూ లేస్తూ లేదా దాపెట్టుకొని, అందుకే పరిశీలన ఏమన్నాడు యేసు ప్రభు, ఎవరిని ద్వేషించాల. ఈ యొక్క 22, 23 అధ్యాయాలు చదువుకుంటే, వేషధారులు అలా అన్నాడు, వేషధారులారా మీరు పరలోకానికి మీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళనేరు అన్నాడు దేవుడు. కాబట్టి మన జీవితం ఎలా ఉంది, ఆ విధంగా వేషధానం కలిగి ఉందా, లేకపోతే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనం హెచ్చరిస్తున్నప్పుడు మన లైఫ్లో చాలా ప్రాముఖ్యమైనది, దేవుడికి ఇష్టమైనది ఏంటంటే మన మారు మనసు, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది లేనప్పుడు దేవుడు మనతో సహవాసం చేయలేడు. అయితే ఇక్కడ ఏదో మన ఆదాము హవ్వ తీసుకున్నప్పుడు మొట్టమొదటి పాపం చేశారు, పాపంలో పడ్డారు. ఫస్ట్ దేవుడు చెప్పాడు. ఎప్పుడు మనం దేవుడి స్వరం వింటాం, అది మెల్లని స్వరం. అయితే ఆ స్వరానికి తర్వాత సాతాను స్వరం వింటాం. ప్రతి ఒక్కరికి దేవుడు సాతాన్ని కూడా మన జీవితంలోకి అనుమతిస్తాడు. అంటే సాతాను అంటే కొన్ని టెంప్టేషన్స్ మరి అన్యులకి ఎలా ఉంటాయో దేవుడిని ఎరగని వాళ్ళకి ఎలా ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. అయితే అవకాశం రానప్పుడు అందరూ మంచివాళ్ళుగానే ఉంటారు కదా, అవకాశం వచ్చినప్పుడే ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు సాతాను సంతానం అనేది తెలుస్తుంది కదా. కాబట్టి యోసేపు జీవితంలో కూడా దేవుడు ఆశీర్దిస్తా అన్నాడు. అయితే దేవుడు ఒక పంచి పాత్రగా వాడుకోవాలన్నప్పుడు యోసేపుని తీసుకెళ్ళి పొతిఫర్ ఇంట్లో మరి దాసుడిగా మరి అక్కడ అమ్మివేయబడినప్పుడు స్త్రీ ద్వారా సాతాను శోధించింది, దేవుడు అనుమతిచ్చాడండి. సాతాన్ని దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే మనం గోల్డా లేకపోతే మట్టే కదా, మట్టిలో తీస్తా, మట్టి గోల్డ్ రెండు ఉంటాయి. దాన్ని క్లీన్ చేసేటప్పుడు గోల్డ్ మనం సపరేట్ చేస్తాము, మట్టిని తీసేస్తాం. కాబట్టి అటువంటి మనం గోల్డ్గా ఉన్నామా లేకపోతే మట్టిగా ఉన్నామా అనేది దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పరీక్షించినప్పుడు మరి యోసేపును కూడా దేవుడు ఒక స్త్రీ, మంచి యవ్వనస్తుడు కదా, 16 సంవత్సరాలు దాదాపు వయసు అవుతుంది. మరి ఆ టైంలో అప్పుడు బైబిల్ లేదు, కేవలం ఆ యొక్క ఆ యొక్క పరిసర సర్దికులు మరి ఆ మందిరంకి వెళ్ళినప్పుడు, యెరూషలేముకి వెళ్ళినప్పుడు వాళ్ళు చదివినప్పుడు వినేవాళ్ళు అంతే. మరి అటువంటిది యోసేపు ఏమంటాడు, నేను ఆ స్త్రీని అనుమతిచ్చాడు. ఆ స్త్రీ వచ్చి ఆ యొక్క యజమానురాలు యొక్క భార్య, యజమాను యొక్క భార్య, పొతిఫరు యొక్క సైన్యాధిపతి ఆ యొక్క ఐగుప్తులో వాళ్ళ భార్య వచ్చి పట్టుకున్నప్పుడు, నేను ఇంత భయంకర పాపం ఎలా చేస్తాను, దేవుని ఎదుట దేవుడు చూస్తుండగా, అంటే ఎవరు లేరంటే మనం పాపం చేయడానికి, నీ ఒంటరితనంలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కాదు, మదిరలో ఉన్నప్పుడు లేకపోతే బయట స్నేహితులతో ఉన్నప్పుడు కాదు, కానీ నీ యొక్క బంధువులతో, నీ యొక్క ఫ్యామిలీతో ఉన్నావు కాదు, కానీ నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ లైఫ్ ఏంటి, నీ ఆలోచన ఏంటి కదా. అనేకమంది ఇప్పుడు మొబైల్ ద్వారా పాపంలో పడిపోయేది కూడా ఒంటరిగా ఉన్నప్పుడే. అయితే ఈ యొక్క యోసేపు కూడా ఒంటరిగా ఉన్నాడు, ఎవరు లేరు. ఆ స్త్రీ వచ్చి పట్టుకుంది, ఆ యొక్క వస్త్రం వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత మనం చదువుకుంటే యోసేపు జీవితంలో గొప్పగా ఆశీర్దించాడండి రాజుగా. కాబట్టి దేవుడు సాతాన్ని మనం వాడుకుంటా ఉంటాడు మన జీవితంలో. ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాలు అబద్ధం చెప్పాలన్నా కూడా కొన్ని అనుమతిస్తాడు. ఆ పరిస్థితిలో నువ్వు అబద్ధం చెప్పాలి, అబద్ధం చెప్తే నీకు బెనిఫిట్ కదా. అంత్య దినాలంటే చివరి దినాల్లో యొక్క చిన్నప్పుడు కథ చెప్పేవాళ్ళు సండే స్కూల్లో, ఒక తక్కిడి ఉంటుంది, దీంట్లో ఎంత అబద్ధం చెప్తే అంత మనకి ఆహారం పెడతారు. ఈరోజు ఆలోచిస్తే సాఫ్ట్వేర్లో చూస్తే
ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకపోతే జాబ్ రావట్లేదు కదా, అందరూ అటే వెళ్ళిపోతున్నారు కదా. కానీ అంటే నువ్వు ఎంత అబద్ధం చెప్తే అంత శాలరీ కదా. ఈరోజు లంచాలు పెడితే జాబులు వస్తున్నాయి కదా, అబద్ధం చెప్తే కొన్ని ప్రమోషన్లు వస్తున్నాయి, అన్యాయమైన మార్గంలో పోతే వస్తుంది. మరి దేవుడు వాటి అన్ని ఆపేయచ్చు కదా. అంటే దేవుడు అనుమతిస్తున్నాడు మన జీవితంలోకి. సరే, మన యొక్క అజ్ఞాన పరిస్థితుల్లో, మన పరిస్థితిని బట్టి మనం ఒకసారి పడిపోయి ఉండొచ్చు మన లైఫ్లో, మన జీవితంలో. తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. అయితే మళ్ళీ ఆ తప్పు మళ్ళీ మన జీవితంలో రిపీట్ అవుతుందంటే దేవుడు మరి క్షమించే దేవుడు కాదు. దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క శిక్ష అనేది మళ్ళీ ఇస్తూ ఉంటాడు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇప్పుడు అన్ని తప్పులు చేసి మళ్ళీ వచ్చి మందిరికి వచ్చి ప్రభా క్షమించు ప్రభా అంటే దేవుడు మళ్ళీ దేవుడు క్షమించడు. ఎందుకంటే చూడండి 13వ అధ్యాయము సామెతల్లో చివరి వచనం చూస్తే, కుమారుని ప్రేమించేవారు వాడు వాడిని శిక్షించును. దేవుడు శిక్షిస్తున్నాడంటే మన దేవునితో స్ట్రాంగ్ గా ఎదుగుతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, స్ట్రాంగ్ గా ఎదిగి దేవునితో నిలబడుతున్నప్పుడు కూడా ఫెయిల్ అయిపోయి పడిపోతున్నాం అంటే మనకి ఏం శిక్ష రావట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనం వదిలేసాడేమో. ఎందుకంటే ఇట్స్ గుడ్ ఫాదర్ ఎప్పుడు మనని శిక్షిస్తూ ఉంటాడు. నాకు అన్నీ తెలుసు, దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, అన్ని పాపం అన్ని విషయాలు తెలుసు. అయినా సరే మన శరీరాశని బట్టి మన శరీరాన్ని జయించలేక మనం పాపాలు పడిపోతే, మన యొక్క శరీరాశ, నేత్రాశ, మన యొక్క దురాశను బట్టి మనం కాంప్రమైజ్ అయిపోతా ఉంటే దేవుడు కొంతకాలం తర్వాత మనకేం శిక్ష రావట్లేదు, మనకేమి శ్రమ రావట్లేదు, మనకేం కష్టం రావట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవుడు వదిలేసాడు అని అర్థం. అది అపోజిట్ పౌలే ఉంటాడు, నేను సాతానుకు అప్పచెప్పాను వాళ్ళే అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి. దేవుడు మనం అన్నిసార్లు మనం చెప్పినా సరే మనం లోబడకపోతే దేవుడు వదిలేస్తాడని అర్థం. ఇప్పుడు మన యొక్క తల్లిదండ్రులకి మనం మన కుమారుడుగా ఉండి, మనకు స్నేహితులు ఉండి మనము ఆడుకుంటా ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు మన స్నేహితులు మనం దండించడు దేవుడు. క్షమించండి, మనము స్నేహితులు మనం దండించాం. వాళ్ళ వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమంటారు, లేకపోతే ఇంకెప్పుడు ఇక్కడ చేయకుంటాం, అంతేగాని అదే మన కుమారుడుని మనం అలా గద్దిస్తాము, పనిష్మెంట్ ఇస్తాం. ఎందుకంటే వాడు బాగుండాలి, వాడు మారాలని. ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ. అయితే ఏ బంధువులు వాళ్ళు, స్నేహితుల పిల్లలు వాళ్ళు తప్పులు చేస్తుంటే వాళ్ళు బాగుండాలి, మంచి పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తారు ఇలా ఉంది బిహేవియర్ కొంచెం చూసుకోండి, అంతలో చెప్పగలదా అనగాని వాళ్ళని శిక్షించు. మన పిల్లలు మనము జాగ్రత్త చేసుకుంటాం. దేవుడు కూడా మనల్ని తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. శిక్ష రాదని అనుకోవద్దు. ఎందుకంటే శిక్ష ఎవరికి రాదంటే మనం దేవుని ఎరగనప్పుడు, అపవిత్రతలో ఉండి మన జీవితంలో ఉన్నప్పుడు, ఫెయిల్ అయిపోయి మనం ఉన్నప్పుడు దేవుడు మనం దర్శించి ఆయన వాక్యం ద్వారా మనం పట్టుకొని, ఆయన మన స్వరం వచ్చి, ఆయన మన కోసం ఆయన చనిపోయి రక్తం చిందించి, ఆ రక్తం ద్వారా మనం కడగబడి మనం పరిశుద్ధులుగా అయ్యి నీతిమంతులుగా అయ్యి దేవునికి ఇష్టంగా జీవిస్తున్నప్పుడు మళ్ళీ చెప్పాం కదా, దాన్ని ప్రేమిస్తూ సప్రెస్ చేసుకుంటూ కదా, దాపెట్టి ఎప్పుడు పాపలు పడతాం తెలుసా క్రైస్తవులు, దాన్ని దాపెట్టుకొని దాన్ని ప్రేమిస్తూ ఓ సైడ్ దేవుడు మనం శిక్షిస్తాడేమో, దేవుడు నాకు దూరం అయిపోతాడేమో, లేకపోతే దీనివల్ల నేను నష్టపోతానేమో అని చెప్పేసి దాన్ని పాపాన్ని దాపెట్టుకొని ఎప్పుడు ఉంటావో అది ఒకరోజు బ్లాస్ట్ అయిపోద్ది కదా. ఒక ట్యూబ్లో గాలి కొడతా ఉంటే ఏమవుద్ది, కొంతవరకు రెసిస్టెన్స్ అంటే తట్టుకుంటది. తర్వాత గాలి కొట్టంగా అదేమవుద్ది, బ్లాస్ట్ అయిపోద్ది. కాబట్టి హృదయంలో పాపాన్ని పెట్టుకోవద్దండి. హృదయంలో పాపం పెట్టుకున్నప్పుడు అదేం చేస్తుందంటే ఒకరోజు సప్రెస్ అంటే దాపెట్టుకుంటే అదేం చేస్తుంది, ఒకరోజు బ్లాస్ట్ అయిపోద్ది. ఆ రోజు మొదటి స్థితి కంటే ఇంత ఘోరమైన స్థితికి వెళ్తాం అన్నాడు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, చూపించినప్పుడు వెంటనే మనం కరెక్ట్ చేసుకోవాలి. అయితే ఆదాము జీవితంలో మనం చూసుకున్నప్పుడు ఆదాము జీవితంలో ఏమైంది, వీళ్ళు తప్పు చేశారు, దేవుడు చేయొద్దు అన్నాడు. తర్వాత కదా దేవుడు మళ్ళీ
మన జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకంటే ఇది నా బిడ్డ కాదా అని కదా చెప్పాను కదా. ఎందుకంటే ఏసేపు జీవితంలో అనుమతించాడు, నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎన్నో అనుమతిస్తుంటాడు. ఒక లంచం తీసుకుంటే మనకి ఒక లంచం ఇస్తే మంచి పొజిషన్ వస్తుంది అనుకుంటే అందరు లంచం ఇస్తా ఉంటారు, మరి నువ్వు ఇస్తావా అనేది దేవుడు అవకాశం ఇస్తాడు. ఇచ్చే ముందు లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకోవచ్చు. ఏసేపు కూడా అనుకోవచ్చు, అబ్బాయి స్త్రీ నేను బానిసగా ఉన్నాను, నేను రోజు రాత్రి బాగులు దివారాత్రి పని చేసుకుంటా బతుకుతున్నాను, ఏంది బతుకు, నా యజమాను హెడ్ భార్య వచ్చి నన్ను పట్టుకుంది, ఆమెతో కూడుకుంటే ఆమె ఇష్టమే కదా, ఆమెతో కూడుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఇంటికి నేను యజమాని అయిపోతాను అనుకుని ఉంటే ఈరోజు బైబిల్లో ఏసేపు ఉండేవాడు కాదు. అయితే భయంకర శిక్ష కూడా ఉండేదేమో. అయితే అసలు ఏసేపు మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేది కాదు. అయితే 16 ఏళ్ళ వయసు, 16-18 ఏళ్ళ మధ్య వయసులో యవ్వనస్తుడు పారిపోయాడు. అయితే ఇక్కడ అదే కాబట్టి అదే విధంగా ఇక్కడ ఆదికాండలో కూడా వీళ్ళు పాపం చేశారండి. వీళ్ళు పాపం చేశారు. దేవుడు వచ్చినప్పుడు పాపం వల్ల ఏం చేస్తుంది, ఏమంటారు ఇక్కడ దిగంబరులు అవుతారంట. అది ఇలా చెప్పాను కదా, కళల్లో మనం పరిశుద్ధంగా ఆడ ఏడ సేవకులు మనకు కనిపిస్తున్నారంటే దేవుడు మనని ఆయన ఒక ప్రణాళికలు ఫుల్ఫిల్ చేస్తున్నాడు, సిద్ధం చేస్తా ఉన్నాడు. అంత ప్రారంభ దినాలు అర్థమేది కాదు. ఒక్కోసారి చర్చలు కనిపించాయి, ఆ తర్వాత ఒక్కోసారి సిటీలో మధ్యలో షెట్లు ఎక్కడ కూర్చొని నిలబడేవాడిని, ఏం అర్థమయ్యేది కాదు, ఏంది ప్రభు. తర్వాత చూస్తే పాపలు పడిపోయేవాడిని. అప్పుడు కాబట్టి దేవుడు మన పాపలు పడేటప్పుడు మనకి ఆయన బిడ్డలకి, ఆయన ప్రేమించే బిడ్డలకి, ఆయన ఇష్టపడే బిడ్డలు, ఆయన సరిదిద్దుకోవాలనే బిడ్డలకి, ఆయన వైపు మనం తిప్పే మనసు కలిగిన వాళ్ళకి దేవుడు కళల ద్వారా కూడా చూపిస్తాడండి. మనకి ఆశీర్వాదాలే కాదు, ఈ యొక్క దిగంబరత్వం చూపిస్తాడు మనకి ఒక్కొక్కసారి. అంటే అర్థం ఏంటంటే మీ కళలో దిగంబరత్వం కనిపిస్తుందంటే యు ఆర్ గోయింగ్ టు హెల్, అంటే మీ త్వరలో భయంకర పాపంలో పడబోతున్నారని అర్థం. వీ షుడ్ ప్రే, ఫాస్టింగ్ ఉండాలా, ఉపవాస ప్రార్థన, ప్రభువుని అడగాల, ఏం ప్రభు ఎక్కడన్నా నేను నీకంటే దేన్ని ఇష్టపడుతున్నానా, నాకు కొన్ని ఆదాయాలు పొందడానికి, కొన్ని మేలు పొందడానికి కాంప్రమైజ్ అయిపోతున్నానా అనే దేవుడి దగ్గర దేవుడు ఎందుకు చూపిస్తాడంటే సరిదిద్దుకోవడానికి. తర్వాత సేవకుల ద్వారా చూపిస్తాడు, క్యాలెండర్ వాక్యం ద్వారా కూడా మాట్లాడుతుంటాడు దేవుడు. బైబిల్తోనే కాదు, దేవుడు అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయినప్పటికీ మనం లోబడిపోతే కదా, ఐగుప్తులకు కూడా ఎంతో అవకాశం ఇచ్చాడు. చివరికి ఐగుప్తు క్షమించాలి. ఐగుప్తు నుంచి మరి అనేక మంది దేవుడు ఆ యొక్క శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి జ్ఞాపకం చేసుకొని మరి కనానుకు తీసుకొస్తున్నప్పుడు వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, కానీ వాళ్ళు నిలబడలేదు. తర్వాత వాళ్ళని దేవుడు వదిలేశాడు. ఓన్లీ యెహోషువ కదా, కాలేబు, వీళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళ వారసులు వచ్చారు, కానీ వాళ్ళతో పాటు అక్కడ ఐగుప్తు చేసిన వాళ్ళు ఎవరు కానీ ఆ కనానులోకి అడుగు పెట్టలేని దేవుడు అనుమతిలేదండి. కాబట్టి ఇక ఆదికాండలో మనం చదువుకుంటే పాపం చేశారు, దేవుడు వచ్చాడు, వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. మన దిగంబరులు అంటే పాపం, ఇన్సెక్యూరిటీ, భయం, ఇవన్నీ ఉన్నాయంటే మనం ఒక ఆఫీస్కి వెళ్తున్నా, మనము ఏదైనా ప్రెజర్ ఉన్నప్పుడు మనం బాగా భయపడుతున్నాం అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు సహాయం చేయట్లేదని, మనకు ఆ విశ్వాసం లేదు. దేవుడి మీద మనకి ఆ విశ్వాసం లేదు, దేవుడు నాకు చేస్తాడు అనేది ఉండాలి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది మన జీవితంలో ఉండాలి. డోంట్ ఫియర్ అంటాడు దేవుడు, ఫియర్ నాట్ అంటాడు. భయపడకుడి. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. మనము రక్షించబడిన తర్వాత దేవునితో మనం నడుస్తున్నప్పుడు అవి జ్ఞాపకం చేసుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఆ భయం అనేది ఉండదు. వాట్ గోయింగ్ టు బి హ్యాపెన్, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకసారి ఈ యొక్క సోదరులు వచ్చినప్పుడు, ఇంకా ఈరోజు అందరం చేతులు ఎత్తేస్తారు అనే సిచ్యువేషన్స్ ఒక్కోసారి మాకు జాబుల్లో కానీ మన జీవితంలో అనుమతి అయినప్పుడు ప్రభుని ఏమంటే వాట్స్ గోయింగ్ టు బి హ్యాపీ, ప్రభా నెక్స్ట్ ఏం జరగబోతుంది, నువ్వేం చేయబోతున్నావు ప్రభా నా జీవితంలో. ఒకసారి అయితే నా జ్ఞానం సరిపోలేదు, నా శక్తి సరిపోలేదు కదా, దేవుడు ఒకసారి మనం పరీక్షిస్తుంటాడు. దేవుడు ఆ జ్ఞానం గల దేవుడు ఎన్నో విజయాలు ఇచ్చాడు నా జీవితంలో. అట్ ది సేమ్ టైం ఒక్కసారి ఫెయిల్యూర్స్కి వెళ్ళిపోయాను. అప్పుడు కూడా ఆ విశ్వాసం అనేది
పోలేదు. ప్రభుని అడిగా, ప్రభా నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే, ఆడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. అసలు ఎంత భయపడ్డా అంటే ఇంకా జాబ్ పోద్ది, పొద్దున వెళ్తే జాబ్ పోద్ది. ఇంకా మరి ఇండియాలో ఉన్నప్పుడు పొద్దున వెళ్తే జాబ్ పోద్ది. ఇంకా కానీ దేవుడు ఎందుకు నా జీవితంలో ఇంత అనుమతి ఇచ్చాడంటే, దేవుడు ఒక్కోసారి ఆ మెరాకిల్స్ అవి చూసినప్పుడు ఇంకెవరికి భయపడం. ఇంకా నెక్స్ట్ జరగబోయే వాటికి ఇంకా భయపడం. కాకపోతే ఇప్పుడు ఏమన్నా ఏమన్నా ఉంటే, ప్రభా నెక్స్ట్ రేపు ఏం జరగబోతుంది, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ప్రభా నా లైఫ్ లో, హౌ యూఆర్ మేకింగ్ గుడ్ థింగ్స్, గుడ్ ఎన్విరాన్మెంట్, హ్యాపీనెస్, జాయ్ ఇన్ మై హార్ట్, మా హృదయంలో ఆ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు నింపడానికి ఏం చేయబోతున్నావు ప్రభా అని అడుగుతా ఒకసారి. అంటే ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేము. అది మరి 2010-12 మధ్యలో ప్రాజెక్ట్లో ఉన్నాను. మరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు చాలా మనం అంటే ఆ టీం చాలా అగ్రెసివ్గా ఉండేది, టీం చాలా కష్టంగా ఉండేది, ఇబ్బంది ఉండేది. ఇంకా తొక్కిపెట్టేశారు. అంటే ఏమి ఇవ్వకుండా వర్క్లో ఆ డీటెయిల్స్ అనేది చేయాల్సిన పనికి కావాల్సిన ఏమి ఇవ్వకుండా ఒక 2 టీంలుగా, 2 బ్యాచ్లుగా ఉన్నాయి. నార్త్, ఒకటి సౌత్. అలా ఉంటాయి కదా. ఇంకా దేవుని తగినప్పుడు వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళు తప్పులేదు, వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు. అయితే మొత్తం దాపెట్టేశారు వర్క్. మీటింగ్ ఉంది, ఫైనల్గా వచ్చే డెలివరీస్ ఇవ్వలేకపోయాము. ఏ ఇన్ఫర్మేషన్ లేదు, బిజినెస్ తెలియదు, కొత్తగా జాయిన్ అయ్యాను. ఇంకా చేతులు ఎత్తేసే టైము. ఇంకా ప్రొవిజన్ పీరియడ్లో ఉన్నాను అప్పుడు. అంటే ప్రొవిజన్ పీరియడ్ అంటే 6 నెలల లోపల మనము ఏదైనా మైనస్ ఉంటే మనం తీసేస్తారు. అప్పుడు 6 నెలలు అయిపోతే మనం పర్మనెంట్ అయిపోతాం, ఇంకా భయం ఉండదు. మరి అటువంటి సిచ్యువేషన్లో మరి ప్రార్థన చేసి, ప్రభా ఏంటి ప్రభా అని చెప్పి, ఇంకా మన చేతిలో ఏం లేదని ఉపవాసం ప్రార్థన చేసుకొని మరి వెళ్ళేతలకే ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నారు. ఏం అర్థం కాల, ఏం జరిగింది. ఆఫీస్కి వెళ్ళగానే ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత అందరిని పిలిచి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయేది, మనకి మన నుంచి పోయింది, ఇది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని చెప్పాను. అంటే అది కొంచెం కంపెనీ కష్టమే, కానీ దేవుడికి అసాధ్యమైంది ఏదో లేదు. ఒక్కరిని బట్టి కూడా దేవుడు మారుస్తూ ఉంటాడు పరిస్థితులు. ఒక్కరిని బట్టి తుఫాన్ తీసుకొస్తాడు. ఆ యొక్క యోనా జీవితం చూసినప్పుడు ఆ యొక్క దేవుని మాట వినకుండా పోయి ఆ యొక్క పడవెక్కి నినివే పట్టణానికి పోకుండా పడవెక్కి కూర్చుంటే ఏమైంది, అది పెద్ద తుఫాన్ వచ్చేసింది. ఒక్కడిని బట్టి దేవుడు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రెషర్స్. ఆయన కోసం ఒక్కసారి మనం నిలబడ్డామంటే ఆయన మనం వదులుకోడు. మనం ఎలాగైనా బాగా చేసుకొని ఆయన వాడుకోవాలనుకుంటాడు. అప్పుడు మనం లోబడకుండా, ఇంకా ఎన్నిసార్లు దేవుడు అవకాశం ఇచ్చినా మనం ఫెయిల్ అయిపోతుంటే, దేవుడు ఇంకా అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు సాతానుకు అప్పచెప్తాడు. దేవుడు సాతాను అనుమతించినప్పుడు, అంటే రకరకాల స్నేహ ఆశ, శరీర ఆశ, కొన్ని వాటిని బట్టి మనం కొంచెం మనకి మంచి ప్రమోషన్ వస్తాం, లేకపోతే మంచి మేలు జరుగుద్దనో, మనకు ఆస్తి వస్తుందనో కదా, ఇలాంటివి జరిగినప్పుడు కదా, ఒకసారి మనకి కొన్ని విన్నప్పుడు అట్లాంటి కంపనం అవుతాం. చిన్న వాటిలో పెద్ద పట్టించుకోం, పోతే పోయింది. కానీ పెద్ద అమౌంట్ వచ్చింది అనుకో, ఒక 50 లక్షల డబ్బులు మనకి ఒక సంతకం పెడితే మనకు 50 లక్షలు వస్తుంది అనుకుంటే, దేవుడు నా జీవితంలో ఒకటి అనుమతి ఇచ్చాడు. ఒక సంతకం పెడితే మనం దాన్ని చేయొచ్చు. దేవుడు అనుమతిస్తాడు ఖచ్చితంగా. మన బిహేవియర్ ఎలా ఉంది? దేవుడు ద్వారా ఈజీ మనీ కోసం మనం వెళ్తున్నామా? దేవుడు ఆస్వాదించి బ్లెస్ చేసే దాంట్లోకి వెళ్తున్నామా? దేవుడు ఆస్వాదిస్తే ఆ హృదయంలో ప్లెజర్నెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, భయం ఉండదు. అలా కాకుండా మనం దేవుడికి లోబడకుండా మనం వెళ్ళిపోయామంటే తుఫాన్లు అనేది జీవితంలో వస్తాయి. కాబట్టి యోనా జీవితంలో చూసినప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. కాబట్టి ఆయన సర్దిద్దుకుంటా ఉంటాడు. ఆయన మనకు లోబడితే ఆయన దేవుడు మనం వాడుకుంటాడు. అలాగే సాతాను కూడా 2 రకాలుగా వాడుకుంటాడు. మొదటగా ఎలా వాడుకుంటాడంటే, మనని విల్ మేక్ ఇట్ వెరీ స్ట్రాంగ్ అవ్వాలంటే, దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగాలంటే వాటన్ని జయిస్తూ రావడానికి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. వాటిని జయిస్తూ పోతా ఉంటే దేవుడు మనని పవర్ఫుల్ వెపన్గా వాడుకుంటాడు. ఆ తర్వాత దేవుడు యోసేపుని ఎలా వాడుకున్నాడు, ఆ యొక్క ఐగుప్తు రాజ్యం మొత్తానికి కింగ్ అయిపోయాడు. రాజుదేం లేదు, ఆయన రాజు ఉంగరం తీసి ఇచ్చేసాడండి.
మరి మనం కూడా మనతే. కాబట్టి అక్కడ అదేవిధంగా బబులోను రాజ్యంలో తీసుకుంటే, ఆ బబులోను రాజ్యంలో ముగ్గురు గురించే రాయబడింది బైబిల్లో. అంత కొన్ని లక్షల మంది వెళ్ళారు. లక్షల మంది బందీలుగా పట్టుకెళ్తే, క్షమించండి, నలుగురు, షద్రకు, మేషాకు, అబేద్నెగో, దానియేలు. ఇంకెవరైనా ఉన్నారా? అంటే హౌ ఇంపార్టెంట్, దేవుడు ఎంత ప్రేమిస్తాడు అంటే వాళ్ళ బైబిల్లో వాళ్ళ ముగ్గురు గురించి, వాళ్ళ నలుగురు గురించి రాయబడింది. వాళ్ళు మనకి ఇప్పుడు ఒక మోడల్గా ఉన్నారు. ఏదైనా మనకి డిస్కరేజ్మెంట్ అయినప్పుడు, ఏదన్నా మనం ఒక కొన్ని ప్రెజర్ ఉన్నప్పుడు వాటిని మనం చేయాలా, లేకపోతే మన ఉద్యోగాలు పోతే, లేకపోతే మన పరిస్థితి పోద్ది అన్నప్పుడు, ఈ చదువుకున్నప్పుడు మనకి ఎంకరేజ్ దేవుడు వాళ్ళు ఒక మోడల్గా పెట్టాడు మనకి. వాళ్ళకి మనకు ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఎంత ప్రెషియస్గా దేవుడి కోసం నిలబడితే మనల్ని అప్పుడే కాదు, ఇప్పుడు కూడా దేవుడు ఎంతో మంది ఆ విధంగా దేవుని కోసం నిలబడ్డాడు, అద్భుతంగా వాడుకుంటున్నాడు, అద్భుతంగా ఆశీర్వదిస్తా ఉన్నాడు. అయితే కాబట్టి మనం ఈ యొక్క ఆదికాండంలో మనం చూసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు అంటే దిగంబరులు, అంటే బట్టలు లేకుండా ఉన్నారు, దిగంబరులుగా ఉండి చూసుకోలేక చెట్ల దాక్కుంటా ఉన్నారు. దేవుని దగ్గర కూడా మనము అలా దాక్కుంటా ఉన్నామేమో, మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడలేకపోతున్నాడేమో, మన ఆయన దాని దగ్గర రాలేకపోతా ఉన్నాడేమో. దేవుడు మరి హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు అట్లీస్ట్ విల్ కన్ఫెస్, మన పాపాన్ని మనం ఒప్పుకుంటున్నామా? అది దేవుడు మనల్ని అడుగుతున్నప్పుడు మన పాపాన్ని మనం ఒప్పుకుంటున్నామా? మరి తర్వాత దేవుడు వచ్చాడు ఎక్కడికి, ఈ ఆదాము అవ్వ దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు చెట్లు చాటు తాగుకున్నప్పుడు ఆ పండు తిన్నారా అని అడిగాడు. అవును ప్రభా తిన్నాను. అయితే ఎందుకు తిన్నానో తెలుసా? ఈ యొక్క నువ్వు ఇచ్చేది చూసావా, నా భార్య, ఈ భార్య వల్ల తిన్నాను ప్రభా, ఆమె ఆ చెట్టు పండు కోసి అది తిని నాకు ఇచ్చింది ప్రభా అని చెప్తున్నాడు ఆదాము. అవ్వ నువ్వు ఎందుకు ఆ పని చేసావు అవ్వని అడిగితే అవ్వే ఉంటుందంటే, అదో ఆ పాము నన్ను ప్రేరేపించింది, దాంట్లో సాతాను ప్రేరేపించింది, దానివల్ల నేను తిన్నాను. అయితే దేవుడికి అటువంటి ఇష్టం ఉండదండి. మనం తప్పు చేసినప్పుడు ఎవరి వల్ల తప్పు చేసాం అనేది కాదు ఇంపార్టెంట్, మనం తప్పు చేసామా లేదా. తప్పు చేసినప్పుడు ఎస్లాట్ ఐఎమ్ డిజర్వ్, నేను పాత్రను ప్రభా నీ శిక్షకి, ప్రభా ఐఎమ్ ది సోన్లీ రెస్పాన్సిబుల్, నేను మాత్రమే ఈ యొక్క పాపానికి కారణం ప్రభా, నన్ను శిక్షించు ప్రభా, లేకపోతే నన్ను క్షమించు ప్రభా అంటే దేవుడు ఈజ్ వెరీ హ్యాపీ. అటు కాకుండా అదో ఈ అమ్మాయి వల్ల, లేకపోతే నా రూమ్మేట్స్ వల్ల, లేకపోతే అక్కడికి వెళ్ళడం వల్ల, మా బంధువుల వల్ల, వీళ్ళ వల్ల ఎట్ అయిపోయాను, వాళ్ళ వల్ల ఎలా అయిపోయానంటే, దేవుడు ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ కాదు. మనం ఎవరైనా సారీ చెప్పాలంటే కూడా మనం ఎలా చెప్పాలి, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే క్షమించు అని చెప్పాలా, లేకపోతే వాళ్ళకి ఇలాగే చెప్తాం కదా, మనం ఎవరన్నా తప్పు చేసినప్పుడు దేవుడు మాట్లాడి వాక్యం ద్వారా పోయి క్షమాపణ చెప్పు, ఆ బ్రదరు నిన్ను గాయపరిచావు, నీ వల్ల ఎంత గాయపడ్డాడు, ఎంత దుఃఖపడ్డాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి, పోయి ఒకవేళ ఏమన్నా తప్పు చేస్తుంటే క్షమించు, బాగుంటుంది. అయితే అలా కాదండి, నా వల్ల తప్పు జరిగింది, నేను చాలా బాధ పెట్టాను, నేను తప్పు చేశాను, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అని చెప్పాలి. అది దేవుడికి ఇష్టం. ఎప్పుడు కానీ రీజన్ ఎతకూడదు, దాన్ని తప్పించుకోవాలని. నేను తప్పు చేసి ఉంటే మనం వీఆర్ లుకింగ్ ఫర్ అనదర్ రీజన్, ఆల్టర్నేట్. తప్పు లేదు, యాక్చువల్ ఇదే తప్పు, కాకపోతే నీతో కొంచెం సమాధానం పడుతున్నాను అనుకుంటున్నాను, కాబట్టి తప్పు చేసి ఉంటే క్షమించు కదా. ఇది దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఆదాము ఏమైపోయారు, ఆ యొక్క ఏదైనా వన్ నుంచి దేవుడు తరిమేశాడు అక్కడి నుంచి. అప్పుడు దాకా ఎంత సమాధానం బ్లెస్సింగ్ లైఫ్ ఉంది వాళ్ళది. మొట్టమొదటి సాతాన్ని అనుమతిచ్చాడు. సాతాన్ని మనకు వచ్చే శోధన మనం దేవుడు అనుమతిస్తాడు. ఎప్పుడైతే మనం సాతాను ఎప్పుడు దాసులు అవుతామంటే, దానికి లోబడినప్పుడు దాసులు అవుతాము, దాన్ని జయిస్తే దేవునికి వారసులు అవుతాం. ఇది చాలాసార్లు చెప్పాను. వీఆర్ హైర్స్ ఆఫ్, అంటే దేవునికి వారసులుగా ఉన్నాం. ఈ అథారిటీ అంటే దేవుడు ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన యొక్క తాళాలు మన చేతికి అప్పచెప్తాడు. మన పెద్దవాడు అయినప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేస్తారు,
ఆయన యొక్క ఆ యొక్క ఈ ఆస్తి పాస్తులంతా అదంతా ఇంక వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వీడు బాగా మెచ్యూర్డ్ అయ్యాడు, వీడు అన్ని చేయగలడని నమ్మకం వచ్చినప్పుడు ఏం చేస్తారు, అన్ని అప్పచెప్పేస్తారు. దేవుడు కూడా మన కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాడు, వీళ్ళు ఎప్పుడు వారసులు అవుతారు, హౌ దే బికమ్ మోర్ పవర్ఫుల్, వాళ్ళకి ఆధార అంటే అన్ని చేయగల క్యాపబిలిటీ, నా యొక్క పరిచయం నడిపించగలిగి వీళ్ళ కుటుంబాలు నడిపించగలిగే విధంగా అనేక మందికి మాదిరిగా ఉండే విధంగా దేవుడు మనం వాడుకోవాలా అని ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతా ఉన్నామంటే దేవుడు మనకి అప్పచెప్పలేడు. రెండవది ఏమవుతాము, దాసులు అంటే బానిసలుగా అయిపోతాం, సాతానికి బానిసలు అవుతాము పాపంలో పడితే. ఒక అబద్ధం నుంచి నువ్వు ఇంకా లైఫ్ అంతా నువ్వు మోసంతోనే మోసంతోనే పోతా ఉండాలా. చూడు, ఒక్కదాంతో ప్రారంభమయ్యి ఇంకా ఫెయిల్ అయిపోతానే ఉంటారు, వెనక్కి రాలేరు ఎంతో మంది. ఒకసారి దాంట్లో లోతు చాలా భయంకరమైంది, అది అగాధం అంటాడు. కాబట్టి దేవుడు మనతో హెచ్చరిస్తున్నప్పుడు రెండవది మనం ఖచ్చితంగా బలహీనమే, ఎందుకంటే ఆదాము నుంచి ఆ యొక్క స్వభావం మనకు వచ్చేసింది, ఆ యొక్క జీన్స్, ఆ పాపం అనేది అలా జనరేషన్ వచ్చేసింది. కాబట్టి దేవుడు మళ్ళీ ఆయన రక్తం ద్వారా మనకు కడిగి ఆయన మనకి కొత్త మనసు ఇస్తున్నాడు, నూతన మనసు ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. సాతాను మీద విజయం ఇచ్చేసాడు. సాతానాన్ని ముళ్ళు ఎక్కడ, ఆ యొక్క ముళ్ళు ఇరవబడింది. ఆయన ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో అప్పుడు దాకా సాతాను ఏమనుకుందంటే, అబ్బా దేవుని కుమారుడికి వచ్చినందుకే సిలువ వేసాను అనుకుంటున్నాడు. అప్పుడు దాకా దానికి తెలియలా. ఎప్పుడైతే సిలువ వేసాడో ఆ యొక్క పాపం అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. అంటే మనం చేసిన పాపం అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. దేవుడు ఎక్కడ దుఃఖపడలేదండి. ఆయన సిలువ వేసినప్పుడు, సిలువ మోసినప్పుడు, రక్తం కారినప్పుడు ఆయన గాయపడ్డాడు, కానీ ఆయన చాలా శ్రమ పడ్డాడు. కానీ ఎప్పుడు ఆయన బాధపడ్డాడంటే, పాపం వల్ల ఎప్పుడైతే పాపం మన దగ్గర ఉంటుందో దేవుడు వెళ్ళిపోతాడు. అంటే వీఆర్ గోయింగ్ టు హెల్, అంటే మనం హెల్లో ఉన్నట్టు లెక్క. అంటే దాని మీనింగ్ ఏంటంటే, పాపం అనేది అంటే చీకటిలోకి వెళ్ళిపోతుంది. దేవుడు లేకపోతే మళ్ళీ వెలుగు ఉండదు. అయితే ఎప్పుడైతే ఆ పాపం అంతా దేవుని మీదకి వెళ్ళిపోయిందో, ఆ పాపం అంతా ఆయన తీసుకున్నాడు, ఆయన శాపం అయిపోయాడు. ఎప్పుడైతే ఆ పాపం ఆయన మీదకి వెళ్ళిపోయిందో, ఆ యొక్క పరిశుద్ధత, ఆ యొక్క దేవుని యొక్క తండ్రి యొక్క పరిశుద్ధాత్మ వదిలేసి వెళ్ళిపోయింది. చాలా మందికి ఇది అర్థం కాదు. యేసుప్రభు ఒక్కసారి లామా సబతామి అంటే, దేవా నన్ను ఎలా విడిచితివి అంటే, ఎప్పుడైతే దేవుడు వదిలేశాడో యేసుప్రభు ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళిపోయాడండి. అది తట్టుకోలేకపోయాడు. ఆత్మ పాతాళంలో అల్లాడుతూ ఉంది. ఎప్పుడైతే ఆ పాపం అంతా శిలువ మీదకి వెళ్ళిపోయిందో, మన పాపం అంతా, ఆయన ఆత్మ అల్లాడుతుంది. అందుకోసం తండ్రి నన్ను ఎలా వదిలేసు అంటే తట్టుకోలేకపోయాడు. అన్ని తట్టుకున్నాడు. రక్తం కాయింది, కళ్ళ ముళ్ళ కిరీటం పెట్టారు, అన్ని తట్టుకున్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు తట్టుకున్నాడు. కానీ ఆ యొక్క రక్తం కారిన సిలువ వేసి అన్ని తట్టుకున్నాడు. కానీ చివరిలో ఒక్కసారి ఏమన్నాడంటే, తండ్రి నన్ను ఎలా వదిలేసి అంటే అర్థమైందంటే, ఆ పాపం వల్ల గసగస ఉనికిపోయాడు. ఆ నరకం అనేది, ఆ యొక్క నరకం అనేది భరించలేకపోయాడు దేవుడు. దేవుడు అనేక సార్లు ఆ యొక్క సిలువ వేసే ముందు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నిశ్చితమైతే ఈ పాత్ర తప్పించు అంటే, యేసుప్రభు భయపడింది సిలువ కోసం కాదండి. సిలువ వేశారనో, గాయాలు వేసామో కదా, ఆయన వాటి గురించి భయపడలా. పాత్ర తప్పించంటే, ఈ యొక్క పాతాళం, ఈ నరకం, ఈ యొక్క నీ నుంచి దూరం అయ్యి వెళ్ళిపోతున్నాను, నీకు దూరంగా నేను ఉండడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ బి ఏ సపరేట్ ఫ్రమ్ మీ గాడ్ లార్డ్. నీతో ఉన్నప్పుడు ఆ సంతోషం అనేకమైనవి చేశాడు దేవుడు. యేసుప్రభు మానవుడుగా వచ్చాడు. మానవుడు తండ్రిగా విడిపోయి, తండ్రి పరలోకంలో ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు. ఆ పాప ఆ యొక్క మానవుడుగా దాన్ని తీసుకోవాలా. ఏం తీసుకోవాలా? ఆ పాతాళం అనేది, ఆ నరకం అనేది ఆయన ఎక్స్పీరియన్స్ అవ్వాలా. లేకపోతే దాని నుంచి బయట తీసుకోలేడు ఎవరిని. ఇది అంటే మన సిలువ వేయడం వరకే తెలుసు. యేసుప్రభు ఆ యొక్క నరకంలోకి వెళ్ళిపోయాడండి. ఆ నరకంలో ఉండి గజగజ అల్లాడాడు. అందుకోసం తండ్రి ఆ పాపం వల్ల ఎప్పటిసారి పాపం వచ్చిందో, దేవుడు లేని ప్లేసే నరకం అండి. సింపుల్గా చెప్పాలంటే, ఎక్కడైతే దేవుడు మనతో ఉండడో వీఆర్ హెల్ అంతే. అయితే ఆ హెల్లోకి అతి భయంకరమైన ప్రాక్టికల్ హెల్లోకి వెళ్ళాడు దేవుడు. యేసుప్రభు ఆ వెళ్ళినప్పుడు
ఈజ్ నాట్ ఏబుల్ టు బేర్. చాలా నరకం అనిపించాడు. ఆ రోంత సమయం, ఆ చనిపోయే ముందు ఆ రోంత సమయము పాపం అంతా వచ్చిన తర్వాత ఆ పాపాన్ని భరించాలి రోజుసేపు, వెంటనే చనిపోకూడదు. కాబట్టి ఆ పాపాన్ని భరిస్తూ నరకంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. చూడండి, అటువంటి నరకంలోకి నువ్వు నేను పోకూడదని దేవుడు ఏం చేశాడు, ఆయన ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఆయన వెళ్ళాడు దాంట్లోకి. మన పాపాన్ని అంతా మోస్తున్నాడు. లోక పాపంని మోసుకొని పోవు గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభు. ఇది అర్థం కాదు చాలా మందికి. కాబట్టి దేవుడు అంతగా మన కోసం ఆయన వదిలేసేస్తే మనం వదిలేయాల్సింది ఏంటంటే ఈ నేత్రాశ, ఈ శరీర సంబంధమైన పాపం, గోలు, ఒకరు నాశనం ద్వారా మనం ఆనందపడ్డం, ఒకరి వల్ల మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఉంది. మనకి ఎప్పుడైతే ఆశీర్వాదిస్తామో ఏం చేస్తామో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన లైఫ్ని ముందు కొనసాగిస్తా ఉన్నాం. మన లైఫ్ని దేవుడిచ్చిన ఆశీర్వాదం కాకుండా మనం తీసుకునే ఆశీర్వాదం వల్ల మన వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు. మనం కూడా పాపంలో పడిపోతా ఉన్నాం. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మరి హెచ్చరిస్తున్నప్పుడు, మరి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవుడు మరి చూపిస్తున్నప్పుడు, ప్రభా నువ్వు నా యొక్క బలహీన సమయంలో నువ్వు నాకు తోడుగా ఉండు. ఎవరి దగ్గరే పెట్టు ప్రభా అంటే అర్థం ఏంటంటే, పాపంలో ఉన్నప్పుడు వెంటనే అప్పుడే మోకాళ్ళ మీద ప్రార్థనతో ప్రభుని అడగాలి. ప్రభా ఈ విషయంలో ఫెయిల్ అయిపోయాను, ఈ ఏరియాలో నేను ఫెయిల్ అయిపోయాను ప్రభా, సహాయం చేయ ప్రభా, నేను దీనికి పూర్తిగా బయటకు వచ్చేస్తాను, ఐఎమ్ సారీ ప్రభా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను గాయపరిచానంటే దేవుడు ఆయన రక్తం ద్వారా కడిగేస్తూ ఉంటాడు. అలా నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు ఎదుగుతా ఉన్నావంటే ఒకరోజు యు ఓవర్కమ్ ద లైఫ్, ఆ యొక్క సిన్ఫుల్ లైఫ్ని నువ్వు జయించేస్తావు. యూ విల్ బికమ్ హైయర్, నీ యొక్క దేవుని యొక్క వారసుడు అవుతావు. నువ్వు ఇంకా పోలేవు ఎక్కడికి. దేవుడు నిన్ను పాత్రగా వాడుకుంటాడు. నీ ద్వారా అనేక మంది రక్షించబడతారు, అనేక మంది నిన్ను మంచి సాక్షిగా ఉంటావు. నీ యొక్క ప్రార్థన వల్ల నీ యొక్క లైఫ్ అనేది అనేక మందికి బ్లెస్సింగ్గా ఉంటుంది, ఆశీర్వదకరంగా ఉంటుంది. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంది? ఆదాములాగా దేవుడు మనతో హెచ్చరించినప్పుడు ఆదామును హెచ్చరించాడు దేవుడు. మరి ఈరోజు మన కూడా హెచ్చరిస్తున్నాడు. మరి ప్రభా నేను ఎలా ఉండాలా ప్రభా? నీ ప్రణాళికలో ఉంటే కదా శ్రమ పడతాం కానీ అనేకసార్లు చెప్పాను కదా, శ్రమ పడతాం కానీ నష్టపోం. కానీ పాపం వల్ల మనము ఏమవుతాము? నష్టం కూడా పోతామండి. అది మరి సమయం ఎంతో అయిపోయింది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. ప్రభు దగ్గర మనం సరి చేసుకుందాం, అడుగుదాం. ప్రభా ఇంతవరకు జీవించిన జీవితం వేరు, మరి మీ రోజు మాతో హెచ్చరించినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు మా కొరకు ప్రభా నువ్వు నరకానికి వెళ్ళి వచ్చేసావు ప్రభా. నేను పోవాల్సిన నరకము, నేను చేసిన పాపానికి నా నోటి ద్వారా, నా యొక్క ఆలోచనల ద్వారా, నా చూపుల హేమైన అపవిత్రమైన పాపం చూడు ద్వారా కదా, నీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో హేమైన లస్ట్ ఆఫ్టర్ ఉమెన్ కదా, ఈ యొక్క హేట్రేట్ లైఫ్ ఉన్నప్పుడు, వీటన్నిటిలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వీటన్నిటి కోసం ఆల్రెడీ నేను మరణమై సిలువ వేసి సిలువ మీద మరణించి 3 రోజులు లేసాను. ఆల్రెడీ నేను నరకాన్ని పోయి వచ్చేసాను. ఇంకా మీరు పోవడానికి మీరు ఒక్కసారి నా దగ్గర మరి సరిదిద్దుకుంటే, నా వైపు తిరిగితే, నా దగ్గరికి వస్తే నా రక్తం ద్వారా కడగబడతారు. మీరు గివ్ గుడ్ లైఫ్, వెరీ హ్యాపీనెస్, జాయ్ఫుల్ అండ్ ప్లెజెంట్ లైఫ్ దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి వీల్ కరెక్టేట్ అవర్ లైఫ్, విల్ గివ్ టు గొప్ప విజయం దేవునికి ఇవ్వాలి. ఒక్కోసారి మనం ఓడిపోతున్నాం, పైసారి మన దేవునిలో ఆత్మీయంగా ఎదిగి దేవునితో నడుస్తూ మళ్ళీ ఫెయిల్ అయ్యి పాపంలో పడిపోతున్నాం అంటే అర్థం ఏంటంటే, సాతాన్ని దేవుడు అనుమతిస్తున్నాడు. ఎప్పుడైతే మన పాపంలో పడతామో మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే, సాతానికి విజయం ఇస్తున్నాము, దేవుడిని తలవంచుకునే విధంగా చేస్తున్నాం. హీ ఇన్సల్ట్ హిమ్సెల్ఫ్. అయ్యో నా బిడ్డని నేను పరీక్షకి అనుమతిస్తే ఫెయిల్ అయిపోయాడే, పాపంలో పడిపోయాడే, నా కుమారుడు ఉండాల్సిన వాడు అంటే మళ్ళీ సాతానికి ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే పాపంలో పడిపోయాడు. ఎంత బాధ ఉంటుందండి. మనం పెంచుకున్న కుమారుల్ని కదా, మన అప్పును బట్టి వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందండి. దేవుడు కూడా ఏ ఒక్కరు నష్టపోవడం ఇష్టం లేదు అన్నాడు దేవుడు. ప్రతి ఒక్కరు యు ఆర్ వెరీ ప్రెషియస్ అంటున్నాడు దేవుడు.
అందుకే చివరి ఒక మాట చెప్పి ముగిచేస్తున్నాను. ఏహెచ్కేల్లో చూడండి, ఏహెచ్కేల్లో దేవుడు ఏహెచ్కేల్లో 33లో చూడండి, ఏహెచ్కే 37లో ఏమన్నాడు? 12వ వచనంలో, నీతి మంత్రులు పాపం చేసిన దినమున, క్షమించండి, 11వ వచనము, కాగా నా జీవంతో తోడు దుర్మార్గుడు మరణం నొందటం వల్ల నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గం నుండి మరలి బతకడం వల్ల నాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి మీరందరూ నాశనం అయిపోవాలని, నా బిడ్డలందరూ నాశనం అయిపోవాలి, పాడైపోవాలని దేవుడు ఇష్టం కాదు. ఎవ్రీబడి షుడ్ బౌ డౌన్. ఆయన దగ్గర మోకాల్లోని ఆయన మన కరెక్ట్ చేసుకొని ఆయన దగ్గరికి వస్తే ఈజ్ వెరీ హ్యాపీ. ఆయన సంతోషంతో మనల్ని కౌలించుకుంటాడు. ఆయన మనతో ఉంటాడు. మన లైఫ్ బ్లెస్ఫుల్. మనం ఒక లైట్గా ఉంటాం, ఒక వెలుగుగా ఉంటాం. మనం ఎక్కడున్నా అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అది నీ లేవంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. మరి దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని మనం వింటే ఈజ్ వెరీ హ్యాపీ. ఆ యొక్క దేవుడు మళ్ళీ మనని కట్టే విధంగా దేవుడు ఉన్నాడు. ఆయన రాతి మీద కట్టే ఇంటిగా మనం ఉన్నామా, లేకపోతే దేవుడు కట్టే ఇల్లు రాతి మీద ఉంటుంది. ఇట్స్ వెరీ స్ట్రాంగ్. యూ విల్ బికమ్ వెరీ యూజ్ఫుల్ వెపన్, పవర్ఫుల్ వెపన్గా ఉండాలనుకుంటున్నాడు దేవుడు ఆయన చేతిలో. మరి అలా ఉన్నామా లేవా మనం పరీక్షించుకుందాం. దేవుడు దర్శించినప్పుడు మాటల్ని మరి ఈ చెవితో విని ఈ చెవితో వదిలేకుండా హృదయంలో పెట్టుకుందాం. ప్రభువుని అడుగుదాం, ప్రభా నేను కూడా అలా జీవించాలి ప్రభా, నేను నీ భయంకరంగా నీ మీద డిపెండ్ అవుతావు, నువ్వు ఇచ్చే ఆశీర్వాదం, నువ్వు నాతో మాట్లాడే జీవితం, నీతో ఆ యొక్క రిలేషన్, ఆ ఫెలోషిప్, ఆ సహవాసం ఉండాలి ప్రభా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా మనం సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మనం మాట్లాడితే దేవుడుగా ఉన్నాడు, ఒక స్నేహితుడుగా ఉన్నాడు. బట్ అటువంటి స్నేహితులు లాంటి ఒక నిజమైన స్నేహితుడు యేసు ప్రభు. మన అటువంటి లైఫ్ మనకు కావాలా? మన దేవుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన గాయపడిన హస్తంతో మరి చేయి చాపుతున్నాడు. మరి మనం సిద్ధమా? మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోకుండా మరి దేని వైపు చూద్దాం. దేవుడు మరి మిమ్మల్ని ఆశ్రయించడం కాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం.